Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night. హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీరు చూస్తుంది అయితే మేము కొత్తగా ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం కదా, సో అక్కడ తీసిందనమాట. అక్కడ ఒక 2 days అవుతుంది షిఫ్ట్ అయ్యి, ఆ తర్వాత తీసాను ఈ వ్లాగ్ అయితే. సో ఎస్, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ టు స్టార్ట్ కదా, సో అందుకని స్టార్ట్ చేశాను. సో మార్నింగే వచ్చి ఇంకా లేవగానే కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో వర్క్ అంతా అంటే ఇంకా నైట్ తిన్నవి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని వామ్ వాటర్ తాగేసి కాఫీ కూడా తాగేసాను అనమాట. సో ఇంకా మా బాబుని హస్బెండ్ చూసుకుని ఇంకా తర్వాత పడుకున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత పడుకుంటే ఇంకా నేను బుక్ తీసి చదువుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. టైం అంటే మనం అంత టైం తీసుకోకూడదు, బికాజ్ మన సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి అండ్ ఆల్సో టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని వెంటనే స్టార్ట్ చేశాను అనమాట. ఏం కాదులే, పోను అలవాటు అయిపోతుంది. కొన్ని టైం అనేది సెట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం పర్టికులర్గా ఇట్లనే ఉండాలి అని అంటే అవ్వదు. కాబట్టి అందుకని నేను ఇట్లా ఏ టైం దొరికితే ఆ టైంలో చదువుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా బాబు కూడా తను ఆడుకుంటున్నాడు కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదు. నేను అప్లోడ్ చేసిన షార్ట్లో చాలామంది క్వశ్చన్ చేశారు, అక్కడే ఉంటే మీ అత్తమ్మ పట్టుకునేవాళ్ళు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారని. యాక్చువల్లీ పట్టుకునేవాళ్ళు కాదనట్లేదు, కానీ ఏమవుతుంది తెలుసా, ఇప్పటికీ ఒక 3 times బెడ్ పై నుంచి కింద పడిపోయాడు అనమాట అక్కడ. సో ఇంకా నాకు మా హస్బెండ్కి ఇదైపోయింది, అంటే తను అసలు ఆగట్లేదు 8 months వచ్చేసరికి బెడ్ పైన. సో ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా, ఊరికే తలకే దెబ్బ తగులుతూ ఉంటే. ఏమో అండి, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో మనం చెప్పలేము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బెడ్ అనేది తీసి మ్యాట్రెస్ అనేది కింద వేసి ఏం చేసినా కూడా అన్నీ గడపలే ఉన్నాయన్నమాట, ఎటు వెళ్ళినా స్టెప్సే ఉన్నాయి. సో తను పాకుతూ ఎటు వెళ్ళినా కూడా కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను అది 24 hours నాకు అసలు చాలా వెక్స్ అనమాట. ఎందుకంటే కాళ్ళు నొప్పి వస్తాయి, తిరుగుతూనే ఉండాలి, చేతులు నొప్పి వస్తూ ఉంటే చదువుకోవడానికి ఉండదు. అట్లీస్ట్ నేను పర్సనల్ పని ఏదైనా చేసుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట. సో ఆ ఉద్దేశంతో మేము ఇంకా అవన్నీ ఆలోచించాము. ఏంటి అంటే నాకు అక్కడే స్ట్రెస్ అయిపోతుంది, ఇంకా బాడీ అంతా బాగా ఇదైపోయి ఇంకా నేను చదువుకోలేకపోతున్నాను. నైట్ అయ్యేసరికి ఏమవుతుందంటే రిలాక్స్ అయ్యే టైం కదా, సో చదువుకుంటున్నప్పుడు బాగా లెగ్ పెయిన్స్ రావడము, హెడేక్ రావడము. సో ఇవన్నీ మార్నింగ్ అంతా జరిగిందంతా నాకు నైట్ బయటపడుతుంది అనమాట. ఇంకా నేను చెప్పేశాను, లేదు ఇట్లా అయితే అవ్వదు అసలు, వెళ్ళాలి ఇంకా కంపల్సరీ. మేబీ ఏమో నేను చదువుకునేటప్పుడు కొంచెం వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొచ్చేమో, కానీ ఇట్లా నాకు బాడీ అనేది స్ట్రెస్ ఫీల్ అవ్వదు. తనంతటికి తాను ఆడుకుంటాడు, ఎక్కడున్నా నా దగ్గరికి వస్తాడు, నేను కిచెన్లో ఉంటే కిచెన్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడేమవుతుందంటే లైన్గా 3 rooms ఇట్లా ట్రైన్ అవి ఉంటాయి కదా, బోగీలు, అవి ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయన్నమాట రూమ్స్ అనేవి. సో నేను కిచెన్లో ఉంటే తను ఎక్కడో ఉంటాడు, బాబు పడుకున్నా మళ్ళీ నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉండాలి. ఇదంతా చాలా స్ట్రెస్ ఇచ్చే వర్క్. నేను అసలు నాకు చేయడానికి కూడా బాడీ అనేది సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే డెలివరీ అయ్యి ఎన్నో months అవ్వట్లేదు కదా. ఇంకా అసలు నేను ఒక పేషెంట్ టైప్లోనే అనిపిస్తున్నాను. ఇట్లా ఇంకా స్టడీకి స్ట్రెస్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ నేను అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సో ఇంకా చెప్పేశాను, నేను చేసుకుంటాను, అక్కడికి వెళ్తే పర్లేదు, నేను ఒక్కదాన్ని చేసుకోగలను, ఏం కాదు వెళ్దామని నేను ఎంతో అడిగితేనే వచ్చాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వచ్చిన తర్వాత అంత హ్యాపీగా వచ్చానా అంటే లేదండి, డెఫినెట్గా నాకు బాధే అనిపించింది. బికాజ్ ఆల్రెడీ చాలా టైం నుంచి మేము అక్కడ ఉంటున్నాము. బాబుతో మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి బాండింగ్ ఎక్కువ ఇదయింది కాబట్టి. సో అందుకని అయినా కానీ మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు, రోజు తీసుకొని వెళ్ళి కొంచెం సేపు అక్కడ ఆడిపించి తీసుకొని వస్తున్నారనమాట. సో దట్స్ నాట్ ది ప్రాబ్లం, అట్లేం ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలి అని అంటే కొన్ని సాక్రిఫైసెస్ అనేవి కంపల్సరీ చెయ్యాలి. అందుకని సో నా సిచ్యువేషన్లో వచ్చి హెల్తే బాగాలేనప్పుడు నేను ఎట్లా చదువుతాను,
కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకున్నా కూడా కొంచెం అనేది నాకు చదువుకోవడానికి టైం దొరుకుతుంది. అక్కడ అనుకోండి యునో ఇన్లాస్ ముందు ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు, కంపల్సరీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బికాజ్ మనమంతా ఫ్రీగా ఫీల్ అవ్వము ఇన్లాస్ ముందు. సో అందుకని ఇలా నా ఫస్ట్ డే అంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో చదవడం ఆ డే ఇట్లా అయిపోయింది. ఆ రోజు మా హస్బెండ్ లేరనమాట, తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్ళారు. మా బాబుని ఆడిపించుకుంటూ ఉన్నాను, తనకి కోల్డ్ అండ్ ఫీవర్, సో నా దగ్గరే ఉన్నాడు క్లింగీగా. ఇట్లా అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే ఎకనామీ అండ్ మూమెంట్ చదివాను. ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.